ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు శుక్రవారం 13వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరం 4వ భాగం. ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే. యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములను ఆశ్రయించిన వాడైనను లేక ఆశ్రయించని వాడైనను, పురుషుడైనను స్త్రీ అయినను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులలో ఎవడైనను సరే, వాని వల్ల ఎలాంటి లాభమును లేదు, గొప్పతనమును కలుగదు. ఎవని యొక్క హృదయము పరమేశ్వర ఆయత్తముగా నుండునో అట్టివాని సమస్త సంసార కార్యములను చూసారా సర్వేశ్వరుండే భరించి అన్ని బంధముల నుండి విముక్తి కలగజేసి కైవల్య పదవిని కలగజేయను అని శివానంద లహరి. అదండి, అంటే పరమేశ్వరుడే అలాంటి వాళ్ళ యొక్క పని చేసేస్తాడు. అందుకని పరమేశ్వరుడి మీద సమర్పణ భక్తి ఉండాలి. వైరాగ్యం. సాగర మథనము యథాప్రకారము జరుగుచుండగా దాని నుండి 9 వస్తువులు కలిగాను. ఇది శ్రీమద్ భాగవత ప్రమాణం అనుసరించినది. పద్మ పురాణములో మరికొన్ని వస్తువులు కూడా ఉద్భవించినట్లు కనిపించుచున్నది. అవును నారాయణ గారు, కేబిఏ నారాయణ గారు వచ్చారా? మీరు ఇచ్చిన అవధూత గీత 5 నుంచి 6 చదువుతున్నాం. మిమ్మల్ని తలుచుకుంటున్నాను. అవధూత గీత 5 to 6 చదివాను. మార్నింగ్ 5 to 6, నాట్ ఎవ్రీడే. సాటర్డే ఆయన రాని రోజులు సాటర్డే చదువుతాం ఎక్కువగా. అప్పుడే 34 పేజీలు అయిపోయింది. అంటే ఎప్పుడు టైం దొరికితే అవధూత గీత, వార్తాలాపం అని ఇంకొకటి 2 చదువుతున్నాం అండి. ఆ వార్తాలాపం ఏంటంటే మొన్న సుధా చైతన్య స్వామీజీ కూడా చెప్పారు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చెప్పిన విషయాలు మహాత్ములు కూడా గైడెన్స్ గా తీసుకుంటారట. ఆయన పేరు నిత్యానంతలేదు. సాగర మథనము యథాప్రకారము జరుగుచుండగా దాని నుండి 9 వస్తువులు కలిగిన. ఇది శ్రీమద్ భాగవత ప్రమాణం అనుసరించినది. పద్మపురాణములో మరికొన్ని వస్తువులు కూడా ఉద్భవించినట్లు కనిపించుచున్నది. అయితే ఈ భాగవతములో చెప్పిన వస్తువులే ముఖ్యములు. అన్నింటిలో ఆఖరున మాత్రమే అమృతం ఉద్భవించినది. అదే రీతిగా నిర్విఘ్నముగా ధ్యాన యోగం జరగచుండా. నారాయణ గారు చెండు యోగి అయిన వానికి కష్టములన్నీ దాటిన తర్వాత, ఈ నారాయణ కాదు, ఇంకో నారాయణ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నూనో మీకు చెప్పిన పని మర్చిపోయారు. నిర్విఘ్నముగా ధ్యానయోగం జరుగుచుండు యోగి అయిన వానికిని కష్టములన్నీ దాటిన తర్వాత అనేక విధములుగా అద్భుత దివ్య సిద్ధులు కలుగును. అయితే సిద్ధులలో అభిలాష కలిగి ఉండరాదు. అది అభిమానమును కలుగచేసి అక్కడ 2 చైర్లు వేయండి అటువైపు. ఇంకోటి కూడా ఒకసారి వినండి. అటు 2 చైర్లు వేసేయండి. ఆ పెద్ద అటువంటి చైర్లు నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇవి ఈ చైర్లతో ప్రమాదం ఏంటంటే అక్కడ కన్నాలు ఉన్నాయి కదా, ఏవైనా అందులో పడిపోతాయి. రెండుగా విడదీసిండి. ల్యాప్టాప్ అక్కడ పెట్టిండి. ఓకే.
వెళ్ళిపోయారా నాయుడు గారు? లోపల ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళారు. ఇటే అటమ్మా. ఇక్కడ పెట్టి. ఓకే, మీరు చిన్నగా చేస్తారన్నమాట. సరే. ఇక్కడి నుంచి వినగలరు కదా? ఇక్కడ కూర్చోండి, ఆ తడి లేకుండా చూసుకోండి. ఓకే, ధ్యానము చేయగలిగేడు పుణ్యము నశించినప్పుడు సిద్ధులనియు మహిమ అనియు జలము నశించినప్పుడు నా సరోవరములో గల జలపక్షులనియు లేచిపోనట్లు అంతర్ధానం లగును. మరొకసారి చదివినా, ఆగిన వారికి ఎవరైతే ఈ మహిమల చేత గాని సిద్ధుల చేత గాని ఆగిపోరాదు, ఆగిన వారికి మోక్షము కలుగదు. ధ్యానము చేయగలిగేడు పుణ్యము నశించినప్పుడు సిద్ధులనియు మహిమలనియు బలము నశించినప్పుడు సరోవరంలో గల జలపక్షులనియు లేచిపోనట్లు అంతర్ధానం అగును. కావున మరల సంసార దుఃఖములో పడిపోవును. కానుక ఇట్టి తరుణములో గొప్ప బ్రహ్మనిష్ఠులకు మహాపురుషుల సహాయము అభ్యాసికి ఉండవలేను. అట్లుగానిచో సిద్ధిజాలము యొక్క అశాశ్వత బుద్ధియు ప్రతిబంధ స్థితియును తెలుసుకొని ఉండవలేను. కావుననే కఠోపనిషత్తు ఇలాగున ఉద్బోధించున్నది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్థౌ సంపరీత్య వినినక్తి ధీర శ్రేయో హి ధీరో హి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగ క్షేమాదృణీతే. శ్రేయస్సును అనగా దైవసుఖము, ప్రేయస్సును అంటే ప్రపంచ సౌఖ్యమును విరక్తుడై బ్రహ్మనిష్ట చేయు మనుష్యుని పొందుచున్నవి. ఏమిటి? శ్రేయస్సును దైవసుఖము, ప్రేయస్సును అంటే ప్రపంచ సుఖమును విరక్తుడై బ్రహ్మనిష్ట చేయు మనుష్యుని పొందుచున్నది. ఆత్మానాత్మ వివేక జ్ఞానం కల ధీరుడు ఆ ప్రేయస్సులను మనస్సు చే బాగుగా విచారించి ఎయ్యది శ్రేష్టమో ఎయ్యది నికృష్టమో అని వివేచనము చేయుచున్నాడు. ధీరుడగు వాడు ప్రేయస్సు తుచ్చమని. అందుకని చూసారా, ఆధ్యాత్మిక జ్ఞానానికి కూడా ధైర్యం అవసరం. ధీరుడగు వాడు ప్రపంచ సుఖమును అంటే శ్రేయస్సు మోక్షమనియు ప్రేయస్సు ప్రపంచ భోగమనియు గ్రహించుకొనవలను. యోగి అయిన వాణిని ఇక్కడ ధీరుడు ఎక్కడున్నాడా? ధీరుడగు వాడు ప్రేయస్సు తుచ్చమని తలంచి శ్రేయస్సునే వరించుచున్నాడు. అల్పబుద్ధి గలవాడు శ్రేయస్సు యొక్క మహిమ ఎరుంగజాలక స్వల్ప సుఖములనిచ్చెడు ప్రేయస్సునే వరించుచున్నాడు. అనగా ప్రపంచ సుఖమును పొందుచున్నాడు. శ్రేయస్సు మోక్షమనియు ప్రేయస్సు ప్రపంచ భోగమనియు గ్రహించుకొనవలెను. యోగి అయిన వాణిని ప్రపంచ అతీత జ్ఞానము పొందు కాల ఆసన్నమగుచున్నప్పుడు ముక్తికాంతయు భోగకాంతయు ఒకే తరుణములో ఆశ్రయించునని భావం. చూసారా, ఎవరికైతే ఏమి అక్కర్లేదో వాళ్ళకి అన్ని వస్తాయండి. వివేక జ్ఞానము చాలని వాడైనచో భోగములో పడిపోవును. వివేక జ్ఞానము చక్కగా గలవాడైనచో యోగము లభించును. ఇవి విషామృతముల వంటివనియు అంధకార ప్రకాశముల వంటివనియు అభ్యాసులు గ్రహించుకొనవలెను. సిద్ధుల చేయగలిగడి గౌరవము లన్నీయు దుష్టగుణములు గల వేశ్యాస్త్రీల యొక్క ఆదరణ వలె నుండును. ధనము కలిగి ఉండు వరకు వారు ప్రేమింతురు. ధనము నశించిన హీనముగా చూచుటయే గాక లోపలికైనా రానియరు. కనుకనే కొందరు బ్రహ్మనిష్ఠులు సిద్ధి కలిగిన తర్వాత పతితులవుతారు. కనుకనే పాతంజల యోగ సూత్రము ఈలాగున తెలుపుచున్నది. సామ్య పని మంత్రణే సంగన్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్. అంటే దేవతలు భోజనం చేయమని ప్రార్థించినప్పుడు అభిలాషయు ఆశ్చర్యము నొందకూడదు. అభిలషించిన ఎడల మరల దుఃఖరూపమైన సంసారం యొక్క సంబంధము కలుగును. అనగా దేవతలు మొదలగు వారు యోగి యొక్క ఉత్కృష్ట పదవికి సహించని వారే విఘ్నము చేయనించి మా యొద్ద భోజనము చేసి మా కోరికను నెరవేర్పవలసిందని స్వర్గాది లోకాంత రముల యందు దివ్య స్త్రీలను రసాయనాది పదార్థములను యోగి ముందు తెచ్చిపెట్టి స్వీకరింపవలనని ప్రార్థింతురు. వీరి ప్రార్థనలకు లోబడినచో
యోగి మరల జనన మరణ ప్రవాహ రూపమైన ఘోర సంసారమునందు పడవలసి వచ్చును. కావున వారి ప్రార్థనము అంగీకరింపకూడదు. బ్రహ్మనిష్ఠులారా, జాగ్రత్త పడుడు. విరక్తిని అవలంబించి ఏకాంత ప్రదేశమున నిష్ఠ చేయువారిని ధనవంతులు తమ ఇంటిలో భోజనము చేసేలాగున చెప్పుటయేగాక సేవ కొరకు కొందరిని ఏర్పాటు కూడా చేయుదురు. జ్ఞాపకములో నుంచి వర్తింపుడు. ఇది శ్రీ పతంజలి మహర్షి చెప్పినదని కూడా యోచించుకొనుడు. అన్ని తీసుకెళ్తున్నారా? పోసింది. రేపు ఎప్పుడో కొమ్మ తెలపండి. శ్రీ ధర్మసేతు అనేది పాలకడలను తరచుట ఆరంభించిన వెంటనే వాసుకు నుండి విషము కలిగిన విషయం ఇంతవరకు చెప్పబడినది. ఇది జీవుని యొక్క కల్మషములన్నీయు అని గ్రహించవలయను, లేక మానసాదీంద్రియములలో గల విషయములన్నీ తపస్సు చే బహిర్గతములైనవని కూడా గ్రహించవలను. లేకపోతే ఓకే. పాల కడలిని తరచుటకు ఆరంభించిన వెంటనే వాసుకి నుండి విషము కలిగిన విషయమే ఇంతవరకు చెప్పబడినది. ఇది జీవుని యొక్క కల్మషములన్నీ అని గ్రహించవలేను, లేక మానసాదీంద్రియములలో గల బ్రహ్మనిష్ఠుల యొక్క కష్టములన్నీ విషయములన్నీ తపస్సు చే బహిర్గతములైనవని కూడా గ్రహించవచ్చును. మానస ఆది ఇంద్రియములలో గల విషయములన్నీ తపస్సుచే బహిర్గతములైనవని కూడా గ్రహించవచ్చును. బ్రహ్మనిష్ఠుని యొక్క కష్టములన్నీ దీనితో నివృత్తి అయినవి. క్షీర సముద్రము నుండి మదనమున పుట్టిన వానిలో మొదటిది కామధేను. ఆత్మ విషయములో యోగ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంత వైరాగ్యం అభ్యసించాలి అనేసరికల్లా ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి. ఆ టెంప్టేషన్స్ ఏంటంటే, ధనవంతులు భోజనానికి పిలుస్తారు, ఇంకేవేవో ఇస్తారు, ఇవన్నిటితో టెంప్ట్ అవ్వకూడదు. అలాగే మరో పెద్ద టెంప్టేషన్ సిద్ధులు వస్తాయి. అమ్మ నాకు సిద్ధులు వచ్చాయి, ప్రపంచంలో అందరికీ నేను గొప్పవాడిని చెప్పుకోవాలని సిద్ధులు ప్రదర్శిస్తారు. ఈ జబ్బు ఉంటే పతనం అయిపోతారు. అందుకని అది రెండో పరీక్ష. ఇవన్నిటినీ పట్టించుకోకుండా ఉన్నవాడే ముందుకు వెళ్ళగలడు. ఎవరికైతే ప్రపంచం గుర్తింపు కోసం తప్పిస్తున్నాడో వాడు ఎప్పుడు పైకి రాలేడు. వాడికి పతనానికి కారణం అది. అందుకని చూసారా, ఇప్పుడు ఈ రెండు విషయాలు చెప్పారు. ఆత్మ విషయములో యోగ ధ్యానము చేయువాని యొక్క తపస్సు చే మలిన విషయములన్నీ నశించిన తర్వాత సంకల్ప సిద్ధి కలుగుటకు ప్రారంభమగును. కామధేను ఎలాగున కోరికలన్నిటినీ ఒసంగుచుండునో అలాగే యోగనిష్ఠుని ఒక్కొక్క కోరిక కూడా ఫలవంతమగుచుండును. ఇది అంతఃకరణం శుద్ధమగునప్పటి నుండియే కలుగును. అర్థమైందా? ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి వస్తుందో అంతర్గతంగా ఉన్న సంకల్పాలన్నీ నెరవేరిపోతాయి. కామధేను ఎలాగున కోరికలు అలాగనమాట. అది కామధేను అని. కామధేను అంటే లిటరల్ గా ధేను రాదు, హృదయంలో ఉన్న కోరికలు నెరవేరిపోతూ ఉంటాయి. అది కామధేను. ఉచ్చైశ్రవం అంటే తెల్లని గుర్రం. ఇత్తరి యోగి యొక్క యశస్సు లోకమున వ్యాపింప మొదలెడును. గుర్రమునకు గమనశక్తి ఎలాగున ఉండునో అలాగే బ్రహ్మనిష్ఠునికి కీర్తి అతివేగంగా చూసారా లోకములో వ్యాపించుడు. అంటే బ్రహ్మనిష్ఠుడైన వాడికి కీర్తి అలా వ్యాపిస్తుంది. ఉచ్చైశ్రవం ఎలాగున తెల్లగా ఉండునో అట్లే యోగనిష్ఠుని యొక్క యశస్సు కూడా నిర్మలమై ఉండును. మూడోది ఐరావతం. చూసారా, దాని సింబాలిక్ మీనింగ్ మనం తెలుసుకోవాలి. అంటే ఈ వీళ్ళ కీర్తి దానంతటది వ్యాపిస్తుంది. ఎవరు దాన్ని ప్యాంఫ్లెట్లు వేయక్కర్లేదు, టామ్ చేయక్కర్లేదు. ఐరావతం ఇది తెల్లని ఏనుగు, 4 కొమ్ములు అనగా దంతములు కలిగినది. ఆత్మనిష్టలో ఇత్తరి ధ్యాన వైరాగ్య బోధ ఉపరతులు అనేది 4 దివ్య గుణములు కలుగును. అంతేగాక ఏనుగు మొదలైన వానిపై ఈ మహాయోగి యొక్క పటమును పెట్టి ఊరేగింపు ఉత్సవములు అచ్చటచ్చట భక్తులు జరుపుచుందురు. అంతేగాక కేవలము సత్వగుణము మాత్రము అట్టి యోగి కలిగి ఉండును. మరియు శుద్ధ బ్రహ్మమగు
జ్ఞేయాకారం ఇత్తరి బ్రహ్మనిష్ఠునికి ఆవిర్భవించును. కామధేనువును ఋషులు పరిగ్రహించిరి. ఇచ్చట యోగనిష్ఠ చే ఋషులు సంతోషింతురు. ఉచ్చైశ్రవమును ఐరావతమును దేవేంద్రుడు గ్రహించెను. ఈ చోట అలా అట్టి యోగిపై దేవతలకును దేవేంద్రునికి ప్రీతి కలుగును. ఎంత వైరాగ్యం వస్తూ ఉంటే అంత ప్రీతి వాళ్ళందరికీ వస్తుంది. 4వది కల్పవృక్షం ఉద్భవించెను. ఈ తరుణములో యోగి జితేంద్రియుడగును. సంకల్పములు నశించును. నిస్సంకల్ప స్థితి కలుగును. ఆ తరుణములో ఏమేమి చేయవలని సంకల్పించినా అది సిద్ధి కలుగును. ఇదే యోగికి గల సంకల్ప సిద్ధి అని గ్రహించవలెను. మరల 5వది అప్సరలు పుట్టిరి. ఈ అవస్థలో యోగికి సుందర స్త్రీల వల్ల మోహము కలగవచ్చును. అప్సరల వంటి అనేక స్త్రీలు సేవ చేయుటలో కనిపెట్టి ఉందురు. ఈ కాలములో మంచి వైరాగ్యం అవలంబించవలెను. విశ్వామిత్ర పరాశరాది మహర్షి సత్తములు కూడా విషయం ఆసన్నమైనప్పుడు మనస్సును జయింపజాలని వారే అనునట్టి వచనమును మరవకూడదు. కనుకనే అలాంటి విఘ్నములు కలగని స్థలములో నుండి యోగము గాని తపస్సు గాని బ్రహ్మనిష్ఠ గాని చేయవలనని శాస్త్రము చెప్పాడు. రహస్యం. ఈ విఘ్నములు యోగినులకు స్త్రీలకు పురుషుల చేత కూడా కలగవచ్చును. కావున బ్రహ్మనిష్ఠురాండ్రగు నారీమణులు కూడా విఘ్నములు కలగని స్థలములో నుండి బ్రహ్మనిష్ఠ సాధించవలేను. 6వది సుధాకరుడు. ఈ స్థితి అంటే చంద్రుడు ఉద్భవించెను. తర్వాత చంద్రుడు ఉద్భవించాడు. ఇవన్నిటికీ సింబాలిక్ మీనింగ్ ఉంది, మనం అర్థం చేసుకోవాలి. ఇతన్ని ఈశ్వరుడు గ్రహించెను. ఈ స్థితిలో యోగికి అమృత పానము కలుగును. చంద్రుడు అమృత స్వరూపుడు. ఈశ్వరుడు చంద్రుని గ్రహించినంతలో ఈశ్వర కృప కలుగునని భావము. అయితే ఈ అమృతము యోగమునకు సంబంధించినదే గాని జ్ఞానమునకు సంబంధించిన జ్ఞానామృతము కాదు. ఖేచరీ ముద్ర చేయగలిగే అమృతమని గ్రహించవలేను. అట్లుగానిచో ధ్యాన యోగములో ఎల్లప్పుడూ ఆనందము కలిగి ఉండునని కూడా గ్రహించేది. 7వది శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భవించింది. యోగికి జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి, వైరాగ్యలక్ష్మి కలిగి ఉండునని భావం. చూసారా, వైరాగ్యం సంపదని ఎందుకంటున్నాం? వైరాగ్యలక్ష్మి వస్తున్నప్పుడు, అనగా జ్ఞానలక్ష్మి చే అలంకృతుడై ఉండును. అంతేగాక ధనధాన్యాది ఐశ్వర్యములు విశేషముగా వచ్చి చేరును. కావుననే కదా మహాత్ముల ఆశ్రమములు మహోన్నత దశకు వచ్చుట, లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణమూర్తి పరిగ్రహించుట అనగా యోగీంద్రునకు విష్ణు ప్రీతి కలుగును. అంతేగాక సర్వ వ్యాపకాత్మత్వ సిద్ధి లభించును. అత్తరి ముక్తికాంత అలంకృతుడై బ్రహ్మజ్ఞాన పీఠములో పట్టాభిషిక్తుడై యోగి విరాజమానుడై ఉండును, అనగా శోభాయమానుడుగా ఉండును. తర్వాతది వారుని గలిగని. ఈ కాలంలో యోగికి శత్రువులు కూడా మిత్రులగుదురు. వారునిని అసురులు గ్రహించిరి. ఇచ్చో యోగికి విఘ్నకారులు ఎవరున్నూ ఉండరు. ఆత్మకు ప్రతిబంధములు కలగజేసడి వృత్తులన్నీయు విళయములైపోవును. ఇప్పటికి నిర్విఘ్న దశ కలిగినదని గ్రహించుకొనవచ్చును. అసుర సంపత్తంతయు నశించిపోయి దైవ సంపత్తు కలవాడగును. ధన్వంతరి 9వది అమృత కలశములో ఆవిర్భవించెను. ఇప్పటికి యోగి జ్ఞానామృతము కలిగిన వాడయ్యను. అమృతము సిద్ధించిన వాడయ్యను. జీవన్ముక్తి కలవాడయ్యి ఇత్తరి బ్రహ్మనిష్ఠునికి కైవల్య ప్రాప్తి కలిగను. అప్పుడు దొరికిందా? ఒకసారి ధన్వంతరి అమృత కలశములో ఆవిర్భవించెను. ఇప్పటికి యోగి జ్ఞానామృతం కలిగిన వాడయ్యను. అమృతము సిద్ధించిన వాడయ్యను. జీవన్ముక్తి గలవాడయ్యను.
ఇత్తరి బ్రహ్మనిష్ఠునికి కైవల్య ప్రాప్తి కలిగెను. అప్పుడు సచ్చిదానంద స్వరూప ఘనీభూతుడై యోగి వెలుగుచుండు. జన్మ సాఫల్యము కలవాడయ్యను. పై చెప్పిన ఒక్కొక్క శుద్ధి కలిగినను దానివల్ల తృప్తుడై ఉండక కైవల్య పదవి కలుగును వరకును ధ్యానము వదలకూడదు. మరియు అమృతము కలిగిన తర్వాత కూడా అసురులు తీసుకొని పోయి అత్తరి భగవత్ కరుణ చేతనే మరల దేవతలకి అది లభించినది. దీనివల్ల ఏమి ఏర్పడుచుండుననగా అమృత పదవి కలిగినప్పటికీ దైవభక్తిని విడవరాదని గ్రహించవలెను. అయితే ఈ భయము అమృతపానము కలుగు వరకు మాత్రమే ఉండును, మరల లేదు. కనుకనే ఎట్టి జ్ఞాని అయినను మరణాంతరము వరకును దైవభక్తియు గురుభక్తియు శాస్త్రములో గల విశ్వాసమును అంటే శిష్టాచరణము విడవరాదని శాస్త్రము చెప్పేది రహస్యము. ఆజీవితం త్రయస్యేవ్యా వేదాంతో గురురీశ్వరః పూర్వం జ్ఞానాప్తే పశ్చాత్ కృతఘ్నత్వ నివృత్తయే. ముక్తుడైన జ్ఞానికి బంధము కలగకపోయినను ఇట్లు ఆచరించుట శాస్త్ర నియమమును ఋషుల యొక్క పారంపర్య ధర్మమునై ఉన్నది. ఇది కృతజ్ఞతా స్వభావమగును. తక్కిన అర్థము పై చెప్పినది. ఇట్టి అమృత పదవి కలుగుటకు జన్మ జన్మాంతరములలో గల సుకృత విశేషమును ఈ జన్మములో గల తీవ్రతరమైన ముక్తుడైన జ్ఞానికి బంధము కలగకపోయినను ఇట్లు ఆచరించిన శాస్త్ర నియమమును మామిడి కర్రలు వెళ్ళి ఉండి తీసుకో అవకాశం ఉంటే శాస్త్ర నియమమును ఋషుల యొక్క పారంపర్య ధర్మమునై ఉన్నది. ఇది కృతజ్ఞతా స్వభావమగును. విముక్తుడైన జ్ఞానికి బంధం కలగకపోయినా ఇలా ఆచరించడం అనేది శాస్త్ర నియమము ఋషుల యొక్క పారంపర్య ధర్మమునై ఉన్నది. అయితే వాళ్ళకి బంధాలు ఉన్నాయని ఇవన్నీ అక్యుములేట్ చేయరు. ఇది కృతజ్ఞతా స్వభావమగును. తక్కిన అర్థము పని చెప్పినదే. ఇట్టి అమృత పదవి కలుగుటకు జన్మ జన్మాంతరములలో గల సుకృత విశేషమును ఈ జన్మములో గల తీవ్రతము అనుష్ఠానమును పరమగురువు యొక్క కృపయును పరమేశ్వర కరుణయు ఒకే కాలంలో కూడి ఉండును. కూడి ఉండవలయు. అది సంసార దుఃఖ తప్తానామాత్మ జ్ఞానామృతాంభస తాపశాంతిర్న చేన్యేన సత్యమేవ న సంశయ. సంసారమనిడే తాపత్రయాగ్నిచే తాపమునొందిన జీవులకు ఆత్మ జ్ఞానామృతమనడి జలము చేత మాత్రము తాపశాంతి కలుగునే గాని మరి దేని చేతను సిద్ధింపనేరదు. దీని యందు చూసారా, ఇది సంసారమనడి తాపత్రయాగ్నిచే తాపమునొందిన జీవులకు, దీనిని కృష్ణమూర్తి గారు ఏమంటారండి, డిసాటిస్ఫాక్షన్. అది కేవలంగా ఆత్మజ్ఞానం వల్లే కలుగుతుంది కానీ మరి దేని చేత కలగదు. దీని యందు సందేహం లేదు. అమృతపానము లేక మర్చులు ఎలాగన మృతిరహితులు గారో అలాగే జ్ఞానామృత పానము చే తప్ప జీవులు ముక్తులు కాజాలరు. క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మ విన్ముని. పాలలో పాలు, నూనెలో నూనె, నీటిలో నీళ్లు కలిపితే ఎలాగున్న భేదము లేక ఏకమైపోవునో అలాగే ఆత్మవేత్త అయిన ముని పరమాత్మలో ఐక్యమును పొందును. ఆత్మోపనిషత్తు చెప్తోంది. పుష్పే గంధం తిలే తైలం కోష్టాగ్నిం వయసి ఘృతం పయసి ఘృతం ఇక్షౌగుణం తథా దేహే పశ్చాత్మానం వివేకతః. పుష్పము నుండి అత్తరు మొదలైన సుగంధ తైలములు ఎట్లు తీయుచుద్రో, నువ్వుల నుండి నూనె ఎలాగున కానుగలో పెట్టి తీసెదరో, అరణి నుండి అనగా యోగయోగ్యమగు కర్ర నుండి మధించి నిప్పును ఎలాగున తీయుదురో, పాలను మధించి నెయ్యి ఎలాగున వేరుపడుతురో, చెరకును గానుగలో మర్దించి రసం ఎలాగున పైకి తీయుదురో, అలాగే ఆత్మలో
ఆత్మను మధించిన వివేక జ్ఞానం కలవాడు పరమాత్మను పొందగలుగును. ఇదే క్షీరసాగర మథనము విషయమై ఉపనిషత్తు బోధించటి పరమ రహస్యం. అదండి దాని ఇంటర్నల్ మీనింగ్ అది. ఈ విషయమై ధ్యాన బిందు ఉపనిషత్తు మరి ఒక విధముగా ఈ అర్థమునే స్పష్టపరచుచున్నది. పుష్పమధ్యే యథా గంధః పయో మధ్యే యథామృతం తిల మధ్యే యథా తైలం పాషాణేష్విన కాంచనం. అంటే ఏవం సర్వాణి భూతాని మణౌ సూత్ర ఇవాత్మని స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మణి స్థిత. పుష్పముల మధ్య ఎలాగున గంధము, క్షీరము మధ్య ఎలాగున ఘృతము, తిలములలో ఎలాగున తైలము, సువర్ణ శిలయందు ఎలాగున కాంచనము కలిగి ఉండునో ఇచ్చట మధ్య శబ్దమునకు అంతటా వ్యాపించినదని గ్రహించాలి. మరియు ఎలాగున దారములో అనేక రకములైన మణులు గుచ్చబడి ఉండునో అలాగే సర్వభూతములను ఆత్మలో గుచ్చబడి ఉన్నవి. ఇది ఆవరణము లేని జ్ఞానము గలవాడును సుస్థిరమైన ధ్యానము గలవాడు అయిన బ్రహ్మనిష్ఠుడు పొందగలిగి. పరమాత్మ ఎందు పై చెప్పిన లాగుననే సమస్త భూతములను గలవు. క్షీరమును మధింపనిచో ఘృతమును నువ్వులు గానుగలో ఆడనిచో తైలమును నువ్వులు గానుగలో ఆడనిచో తైలమును కట్టెను తరచనిచో అగ్నియును బంగారం గల రాతిని పిండి చేసి నీటిలో వడగట్టనిచో ఎలాగున సువర్ణమును లభింపజాలవో అలాగే ఆత్మను ధ్యాన జ్ఞాన యోగములచే మదనము చేయనిచో అమృత సదృశమైన పరమాత్మ లాభము కలుగదు. బ్రహ్మ ప్రణవ సంధానం నాదో జ్యోతిర్మయ శివం స్వయమావిద్భవేదాత్మ మేఘాపాయేంషు మానివ. బ్రహ్మస్వరూపము ప్రణవాన్ని ఆత్మలో అనుసంధానము చేయుచు రాగా నాదము కలిగి జ్యోతిర్మయమై నిత్యమంగళ స్వరూపమైన శివత్వము మేఘం వదిలిన సూర్యుని వలె స్వయముగా తన ఆత్మలో ఆవిర్భవించును. అది బ్రహ్మ విద్య ఉపనిషత్ అది చెప్తుంది చూసారా. బ్రహ్మస్వరూపమైన ప్రణవాన్ని ఆత్మలో అనుసంధానం చేస్తూ రాగా నాదము కలిగి జ్యోతిర్మయమై నిత్యమంగళ స్వరూపముకు శివత్వం మేఘం వదిలిన సూర్యుని వలె స్వయముగా తన ఆత్మలో ఆవిర్భవించును. తర్వాత ఇది బ్రహ్మ విద్యోపనిషత్. కార్యోపాధిరయం జీవ కారణోపాధిరీశ్వర కార్యకారణతాం హిత్వా పూర్ణబోధో వశిష్యతే. జీవుని యొక్క కార్యోపాధి ఈశ్వరుని యొక్క కారణోపాధియు జ్ఞాన ధ్యానములచే విదయమునందింపగా పూర్ణ బోధైక ఆత్మ సాక్షాత్కార జ్ఞానము మాత్రము మిగిలి ఉండును. అదే సాక్షాత్తు ఆత్మలాభము లేక ఆత్మ ప్రాప్తి దైవ సాక్షాత్కారము కైవల్య పదవి అని గ్రహించుకొనవలేను. ఇక శ్రీ పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో చెప్పిన కొన్ని సూత్ర వాక్యములు క్రింద వివరించబడుచున్నవి. జన్మౌషధి మంత్ర తపస్సమాధి సిద్ధయ. సమాధి సిద్ధులు జన్మము చేతను ఔషధము చేతను మంత్ర జపము చేతను తపస్సు చేతను సమాధి చేతను 5 విధములుగా కలుగుచున్నవి. సాంఖ్య శాస్త్ర ప్రవర్తకులైన కపిలాచార్యులు జన్మ సిద్ధులు అనగా జన్మించింది మొదలు సిద్ధులను బడసిరి. వీరికి జన్మసిద్ధులని పేరు. ఇది పూర్వజన్మ సంస్కార మహిమ చేయగలిగినది. మాండవ్య ఋషి మొదలగు వారు మూలికల చేత సిద్ధులను పొందిరి, అంటే రసాయన శక్తి చే సిద్ధులైరు. నారద జనకాది మునులు ప్రణవాది మంత్ర జపములచే సిద్ధులను సంపాదించారు. విశ్వామిత్రాది ఋషులు తపస్సు చే సిద్ధులైరు. ఆత్మారామ యోగీంద్రాదులు యమ నియమాదులకు అష్టాంగ యోగములచే సిద్ధి గలవారైరు. ఇట్లు చెప్పుటచే మీరు అమృతత్వ పదవి యొక్క ముక్తిని పొందుటకు ఒకే మార్గము కాదుగాన భక్తి చేత గాని ప్రణవాది మంత్రజపము చే గాని తపస్సు చేత గాని ధారణ ధ్యానాది యోగము చేత గాని ఈశ్వరుని పొందవచ్చును. కనుక మీకు ఏది సాధ్యపడునో దానిలో ప్రవేశించి మోక్షమును కలగజేసుకునవచ్చును. దేని ఎందైనా ఒక్కదానిలో పూర్ణమైన అనుష్ఠానం ఉండినా చాలు. ఈ విషయము శ్రీ భగవద్గీతలో కూడా చెప్పబడి ఉన్నది. తారకం సర్వ విషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం
వివేకం వలన పుట్టిన జ్ఞానమునకు తారకమని నామం. ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేయగలిగడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. అంటే ఘోర సంసారములో ఉండి గట్టెక్కింపగలిగినది లేక యథార్థమైనది అనబడుచున్నది. తారక జ్ఞానం వలన పరమాణువు మొదలు మూల ప్రకృతి వరకు గల స్థూల సూక్ష్మాది నానా అవస్థాభేదముల యందుండు సర్వమును సర్వతోముఖమై ఏకకాలమునందే గోచరించును. సత్వ పురుష శుద్ధి సామ్యే కైవల్యం. చిత్తము యొక్క సత్వమునకు పురుషునకు ఏకకాలమునందు నిర్మలత్వం కలుగుటయే కైవల్యం. చిత్తము మొదలైన సర్వేంద్రియములలో గల విషయ దోషము రహితమగుటయు ఆత్మ యొక్క మూలా విద్య నశించుటయు ఏ కాలములో గలుగునో అప్పుడు కైవల్య ప్రాప్తి సిద్ధించును. దీనివల్ల అంతఃకరణము శుద్ధి కావలైనని ఆత్మ యొక్క నిజమైన బోధము కలగవలనని తెలియవచ్చుచున్నది. సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్. పరమేశ్వరుని యందు అతిశయమైన భక్తి చేయుట వల్ల సమస్తమును సర్వేశ్వరార్పణము చేయుట వల్ల కూడా సమాధి సిద్ధి కలుగును. ఈశ్వరుని యందు అధికమైన భక్తి నుంచుట వలన చిత్తమందలి సకల మలినములు నశించును. అందువలన మేఘం వదిలిపోయిన సూర్యుడు ప్రకాశించినట్లు దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగును. తత్ర ప్రత్యైకతానతా ధ్యానం. ధారణాస్థలములో జ్ఞానం యొక్క ధ్యానేతర వస్తువులను చిత్తమునందు రానియకుండా చేయుటయే ధ్యానమనవను. ధ్యాన కాలములో తాను ధ్యానము చేయ వస్తువు తప్ప తక్కినదేది హృదయము లోపలికి రాని స్థితి కలిగి ఉండిటయే ధ్యానము పరిపక్వమైన దానికి గురుతని తెలుసుకొనవలెను. అనగా ధ్యేయాకారము తప్ప ఏది హృదయములో స్ఫురింపకూడదు. తదేవాత్మమాత్ర నిర్భాసం స్వరూపశూన్య వివ సమాధి. ముందు చెప్పిన ధ్యానము ధ్యానించు వస్తువుల యొక్క స్వరూపమై ధ్యేయాకారమై ఉండుటయే సమాధి అనబడును. ధ్యానము ధ్యానించు వస్తువు యొక్క స్వరూపముగా పరిణమించి ధ్యాత ధ్యేయాకారమై అనగా జ్ఞానం జ్ఞేయాకారమై ఉండు అవస్థయే సమాధి అని గ్రహించవాలంటే అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అక్కడ రెండు ఒకటైపోతాయి. ఏతే జాతి దేశకాల సమయానవచ్ఛిన్నా సార్వభౌమా మహావ్రతం. జాతి దేశము కాలము సమయము అని వీని అందుగాని మరి ఏ అవస్థలో గాని యమాంగములను తప్పక ఆచరింపవలేను. యమాంగములంటే యమనియమాలు ఆచరింపవలేను. ఈ సూత్రముచే బ్రహ్మనిష్ఠుల యొక్క మహాసార్వభౌమ వ్రతమును చెప్పుచున్నారు. ఇతర జాతులలో ఒకానొకప్పుడు కలుసుకొనవలసి వచ్చినను తన దేశము విడిచి మరి ఒక దేశం వెళ్ళినను వర్ష గ్రీష్మాది కాలములలో ఉండినను ఏదైనా ఆపస్సమయం వచ్చినను తన యొక్క వ్రతమునకు భంగము కలగనీయకుండా చూచితయే యోగుల యొక్క మహావ్రతము అనంబడును. అనగా ఏ కాలములోనైనను ఏ దేశమందైనను మరి ఏ యొక్క ఇక్కట్టులు సంభవించినను తన యొక్క వ్రతమును చెరుచుకొని రాదు. అనగా అభ్యాసము నుండి ఆరూఢ స్థితి కలిగి జీవన్ముక్తుడైనను లేక విదేహముక్తి పొందినను తన యొక్క సత్యధర్మ శాంతదయ విరక్త్యాది గుణములను అతిక్రమించి ప్రవర్తింపరాదు. ఓహో, సాక్షాత్ పతంజలి మహర్షియే ఇలాగున ఉపదేశించి ఉండగా ప్రస్తుతము కొంచెం అనుష్ఠానము కలిగిన వారు తమకు విధి నిషేధములు లేవని చెప్పి ప్రవర్తించుట ఎంత అపాయకరము. దైవ సాక్షాత్కార స్థితి కలుగుటకు అనేక మార్గములు ఉన్నట్లు శ్రీ పతంజలి మహర్షి తెలిపినలాగున శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉపదేశించి ఉన్నారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. జిజ్ఞాసులకు కొందరు ధ్యాన యోగము చేత పరమాత్మను పొందుచున్నారు. ముముక్షువులకు మరికొందరు